హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి మీకోసం, అసలు వాళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ ఇక్కడ పర్సన్ అంటే మేబీ అది మీరు మీ మనసులో ఉన్న పర్సన్, మీ మైండ్లో ఉన్న పర్సన్, మీ లైఫ్లో ఎవరు ఏ పర్సన్ అనుకొని ఈ వీడియో చూస్తారో ఆ పర్సన్ అనుకోండి. లైక్ మీ వైఫ్ కోసం చూస్తారా, మీ హస్బెండ్ కోసం చూస్తారా, లేకపోతే సమ్ అదర్ మీ బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. సో ఎలాంటి రిలేషన్షిప్ అయినా, ఎలాంటి సమ్ అదర్ ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు. సో ఎవరు అనుకొని ఈ రీడింగ్ చూస్తారో ఆ పర్సన్ అనుకొని ఈ రీడింగ్ చూడండి. ఆ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతాయి మీకు. అండ్ ఈ రీడింగ్లో ఉన్న ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే మీ ఎనర్జీ కూడా ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. అండ్ ఇంకా మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్గా ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే. మీకు ఒక క్లారిటీ కావాలి. సో ఈ రీడింగ్ తీసుకొని మీరు ముందుకు వెళ్ళేసి ఇన్స్పిరేషన్గా తీసుకొని అట్లా చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ ఫ్రెండ్స్ కానీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, లేకపోతే అవతల పర్సన్ మీరంటే ఇష్టం ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు ఒక స్టెప్ ఫార్వర్డ్కి అయితే వేయండి. ఓకే, మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ త్రూ పర్సనల్ రీడింగ్ కానీ కన్ఫర్మ్ చేసుకొని ముందుకైతే వెళ్ళండి. ఓకే, లైక్ ఈ పర్సన్కి మళ్ళీ మీకు రీయూనియన్ జరుగుతుందా, ఆ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, ఇట్లా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్స్ తీసుకొని ఇంట్రెస్ట్ ఉంటే, బికాజ్ ఏంటంటే ఇది ఒక జనరల్ రీడింగ్, కంప్లీట్గా ఇది మీ పర్సనల్ రీడింగ్ అనుకొని ఫార్వర్డ్కి అయితే వెళ్ళకండి. ఓకే, అండ్ ఇది వచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ అయినా తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అనేవి మీకు కనెక్ట్ అవుతాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఏంటంటే నెక్స్ట్ టైం నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు. కార్డ్స్ షఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి, వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. ఏ పర్సన్ అనుకొని చూస్తారో ఆ పర్సన్ మెమరీస్ గుర్తు చేసుకోండి. యూనివర్స్. అండ్ కింద కామెంట్ సెక్షన్లో కూడా ఐ క్లైమ్ దిస్ రీడింగ్ అని మీరు ఏ గాడ్ని అయితే నమ్ముతారో, ఏ గాడ్ని అయితే మీరు ప్రే చేస్తారో ఆ గాడ్ నేమ్ చెప్పి ఐ క్లెయిమ్ దిస్ రీడింగ్ అని కామెంట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూయర్స్, లైక్ మీ జాబ్ గురించి కానీ, కెరియర్ గురించి కానీ, రీయూనియన్ అవుతుందా లేదా, వాళ్ళు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఫర్దర్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా లేదా, ఇట్లా డీటెయిల్గా మీకు రీడింగ్ కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. యూనివర్స్, ఏంజల్స్, మా వ్యూయర్స్ పర్సన్స్ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏంటి. సో ఫస్ట్ మీ ఎమోషన్స్ చూస్తాను అండ్ మీ పర్సన్ ఎమోషన్స్ కూడా చూస్తాను. ఓకే, మా వ్యూయర్స్ ఎనర్జీతో కనెక్ట్ చేయండి. యూనివర్స్, మా వ్యూయర్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి క్లారిటీ ఇవ్వండి.
టైమ్. ఐఎమ్ అఫ్రైడ్ ఇట్స్ టూ లేట్ టు టేక్ యాక్షన్. అబ్సెంట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇక్కడ చాలా టైం అయిపోయింది. మీకు మీ పర్సన్‌కి సెపరేషన్ అయిపోయి, ఇప్పుడు నేను ఏమి యాక్షన్ తీసుకున్నా సరే అది అది వాళ్ళకి నెగెటివ్‌గా రీచ్ అవుతుందా? లేకపోతే పాజిటివ్‌గా రీచ్ అవుతుందా? అని మీరు ఆలోచిస్తున్నారు. మీ ఎమోషన్స్ అలా ఉంది. సో, ఈ పర్సన్ కావాలి అనిపిస్తుంది మీకు ఎట్ ప్రెజెంట్. ఈ పర్సన్‌ని మీరు మర్చిపోలేదు. సో, వాళ్ళు ఎలాగైనా వాళ్ళ యాక్షన్ తీసుకుంటారేమో, వాళ్ళేమైనా ఇనిషియేట్ చేస్తారేమో అని చెప్పి ఆలోచించి ఇక్కడ మీరు టైం వేస్ట్ చేసుకున్నారు. వాళ్ళు వాళ్ళ లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తారేమో, వాళ్ళొచ్చి నాకు ప్రపోజ్ చేస్తారేమో, వాళ్ళొచ్చి వాళ్ళ ఎమోషన్స్ చూపిస్తారేమో, వాళ్ళొచ్చి ఏమన్నా ఇనిషియేషన్ చేస్తారేమో, వాళ్ళేమన్నా యాక్షన్ తీసుకుంటారేమో. బికాజ్ మీరు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఇప్పటి వరకు. వస్తారు. బికాజ్ మీకు వాళ్ళు కావాలి. ఎట్లాగైనా సరే మీకు వాళ్ళు కావాలి. ఇంకిప్పుడు యాక్షన్ తీసుకున్న ఉపయోగం లేదేమో అని మీకు అనిపిస్తుంది. బికాజ్ ఆల్రెడీ ఈ పర్సన్ విషయంలో మీరు కొంచెం స్టబర్న్ అయిపోయారు. మీరు కొంచెం ప్రాక్టికల్ అయిపోయారు. అంత ఎమోషనల్‌గా అయితే మీరు ఎట్ ప్రెజెంట్ లేరు. ఇప్పుడు వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అని కూడా మీకు భయమేస్తుంది. ఇంత జరిగిన తర్వాత, ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత, ఇంత టైం సెపరేషన్ అయిన తర్వాత, ఇది మా మధ్య ఇంత జరిగిన తర్వాత, ఇప్పుడు మళ్ళీ నాకు టైం ఇస్తారా? నాతో మాట్లాడతారా? నేనేమైనా యాక్షన్ తీసుకుంటే అసలు వాళ్ళ సైడ్ నుంచి ఎలా ఉంటుంది? వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? ఇట్లా అయితే మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళ కోసం వెయిట్ చేసి ఇక్కడ మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. యు ఆర్ వేస్టింగ్ యువర్ టైం. బట్ ఎంత టైం మీరు వెయిట్ చేసినా సరే ఈ పర్సన్ అయితే తన సైడ్ నుంచి ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. వాళ్ళు యెస్ చెప్పట్లేదు, అట్లా అని నో చెప్పట్లేదు. కంప్లీట్‌గా వెయిటింగ్ మోడ్‌లో మిమ్మల్ని పెట్టారు. మీరు వాళ్ళని అట్లాగే వెయిటింగ్ మోడ్‌లో పెట్టినట్టున్నారు. వాళ్ళొస్తారని మీరొస్తారని వాళ్ళు. ఇద్దరూ ఏ యాక్షన్ తీసుకోకుండా వెయిట్ చేస్తున్నారు. అబ్సెన్స్. సో, మీ పర్సన్ ఇట్లా టైం వేస్ట్ అయిందని మీరు అనుకుంటూ కూడా బట్ మీ పర్సన్ యాబ్సెన్స్‌ని అయితే మీరు ఫీల్ అవుతున్నారు. ఐ ఫీల్ లైక్ ఎ పార్ట్ ఆఫ్ మీ ఈజ్ మిస్సింగ్ వితౌట్ యూ. సో, మీ పర్సన్ లేకుండా, మీ పర్సన్‌తో మాట్లాడకుండా, వాళ్ళ మెమరీస్ గుర్తు చేసుకుంటూ, ఇట్లా వాళ్ళ పిక్స్ చూస్తూ, వాళ్ళతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటూ, వాళ్ళ ఫొటోస్ చూస్తూ, వాళ్ళేమన్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే, వాళ్ళ ప్రెజెన్స్‌ని మిస్ అవుతున్నారు మీరు. వాళ్ళ యాబ్సెన్స్ ఉంది మీ లైఫ్‌లో. డెఫినెట్‌గా ఈ పర్సన్‌ని మీరు మిస్ అవుతున్నారు. మీరు కూడా స్పైయింగ్ అనేది చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్‌ని. చూడండి, ఇక్కడ ఈమె ఉంది కదా, ఇట్లా సోషల్ మీడియా త్రూ గుర్తు చేసుకుంటున్నారు. మీరు మీ పర్సన్‌ని ఫొటోస్ ద్వారా కానీ, వీడియోస్ ద్వారా కానీ, పాస్ట్‌వి కానీ, అట్ ప్రెజెంట్ వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో పెడితే కూడా, అరే మీ యాబ్సెన్స్‌ని మిస్ అవుతున్నారు. నేను కూడా తనతో ఉంటే బాగుండేది కదా. ఏదో తెలియని లోటు, ఏదో తెలియని వెలితి అయితే మీరు మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మీతో మాట్లాడకుండా ఉన్నందుకు. లోన్లీగా ఫీల్ అవుతున్నారు. పదే ఆ వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నారు. తనతో ఉన్న మెమరీస్ గుర్తు చేసుకుంటున్నారు. తెలియకుండా వర్క్ బిజీలో కానీ, తెలిసి కానీ తెలియకుండా కానీ మీ ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. ఇప్పుడు ఏమైనా యాక్షన్ తీసుకుంటే కూడా ఆ పర్సన్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న భయంలో మీలో ఉంది.
బట్ అలా అని మీరేం హ్యాపీగా లేరు. ఆ పర్సన్ యాబ్సెన్స్ అయితే మీరు ఫీల్ అవుతున్నారు. ఆ పర్సన్‌ని స్టిల్ ఇంకా మీరు ఇష్టపడుతున్నారు. తను మీ లైఫ్‌లో కావాలని మీరు కోరుకుంటున్నారు. సో యూనివర్స్, మా వ్యూవర్స్ పర్సన్స్ ఎనర్జీస్తో కనెక్ట్ చేయండి. అండ్ ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. సో మీ పర్సన్, మీకు మీ పర్సన్కి మధ్య ఉన్న ఏమన్నా డిస్టర్బెన్సెస్ కానీ, ఏమన్నా ప్రాబ్లం కానీ, ఏమన్నా బ్రేకప్ లాంటిది ఏదైనా జరిగితే మీ ఇద్దరి మధ్య ఏమైనా డిస్టర్బెన్స్ అవేమన్నా వచ్చినా, మీ ఇద్దరి మధ్య ఇలా గ్యాప్ కానీ, ఇలా సెపరేషన్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఉంటే వేరేది ఏదో ఒకటి తెచ్చి అతికించేసి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని ఫిక్స్ చేసేయాలి. మళ్ళీ మీరు కలిసి ఉండాలి అని అయితే మీ పర్సన్ కోరుకుంటున్నారు. ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. సో మీరు ఈ పర్సన్ను మీ హార్ట్ బ్రేక్ చేశారు. ఈ రిలేషన్షిప్లో బ్రేకప్ చెప్పినట్టున్నారు, లేకపోతే మీ హార్ట్ బ్రేక్ చేశారు. బికాజ్ ఆఫ్ అది వాళ్ళ ఫ్యామిలీ అవ్వచ్చు, లేకపోతే సమ్ అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు అండ్ మీ ఫ్యామిలీ అయి ఉండొచ్చు. ఇది తన ఓన్ డెసిషన్ కూడా అయి ఉండొచ్చు. ఏ ఏ ఏ పర్సన్ అయితే మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేస్తున్నారో ఆ పర్సన్ ఇప్పుడు తన ఎమోషన్స్ ఎలా ఉన్నాయంటే, ఐ వాంట్ టు ఫిక్స్ అవర్ కనెక్షన్. సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ బ్రేకప్ కానీ ఏం జరిగినా సరే అది కూర్చొని మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఫిక్స్ చేసుకోవాలి, సార్ట్ అవుట్ చేసుకోవాలి అని మీ పర్సన్ అనుకుంటున్నారు. ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఒప్పించో, లేకపోతే మిమ్మల్ని ప్రాధేయపడో, మిమ్మల్ని బ్రతిమలాడుకోనో ఏదో ఒకటి చేసి ఇక్కడ ఈ రిలేషన్ అయితే నిలబెట్టుకోవాలి అనుకుంటున్నారు మీ పర్సన్. సో క్లారిఫై కూడా చేసి చెప్తాను. చూడండి, క్వీన్ ఆఫ్ స్వర్డ్స్ క్లారిటీ వచ్చింది ఈ పర్సన్కి. మీరు లేకుండా తను ఉండలేరు అనే విషయానికి తను క్లారిటీ వచ్చింది. అండ్ ఇక్కడ తన ఎమోషన్స్ అనేది ఈ పర్సన్ ఇప్పటిదాకా హైడ్ చేస్తూ వచ్చారు, మీకు చూపించకూడదు అని చెప్పేసి. ఇప్పుడు తప్పదు, వెళ్ళి మాట్లాడాలి, ఫిక్స్ చేసుకోవాలి అనే విషయానికి ఈ పర్సన్ క్లారిటీ వచ్చింది కాబట్టి ఇనిషియేషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. బికాజ్ మీ పర్సన్కి తెలుసు తప్పు మీ సైడ్ నుంచి లేదు, తన సైడ్ నుంచే ఉంది కాబట్టి. సో తనే ఒక క్లారిటీ ఇచ్చి, క్లారిఫికేషన్ ఇచ్చి మళ్ళీ ఈ రిలేషన్ని ఫిక్స్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు. 7 ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మీరు లేకుండా చాలా స్ట్రగుల్ అవుతున్నారు, చాలా ఇబ్బంది పడుతున్నారు. Detachment. I had to let this go so I could clear my mind. సో ఈ పర్సన్ ఏంటంటే, వెయిట్ అండి, సో మీరు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారా? ఈ పర్సన్ అయితే అట్ ప్రెజెంట్ మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి మీతో హ్యాపీగా రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ద వరల్డ్ కార్డ్ అంటే కంప్లీషన్, ఒక హ్యాపీనెస్ అయితే కావాలి. మీ ఇద్దరు ఇట్లా సపరేట్గా వేరేగా ఉంటూ ఎవరి లైఫ్లో వాళ్ళు, ఎవరి ఇంట్లో వాళ్ళు సంబంధం లేనట్టుగా, ఒకరికొకరు పడదు అన్నట్టుగా, శత్రువులైనట్టు ఇంట్లో డిటాచ్ అయిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకోవడం అనేది మీ పర్సన్కి నచ్చట్లేదు. ఈ డిటాచ్మెంట్ అనేది తట్టుకోలేకపోతున్నారు. అండ్ వీళ్ళు ఈ డిటాచ్మెంట్ మీద ఉంచి వచ్చిన పెయిన్ని కూడా తట్టుకోవడానికి మేబీ కొంతవరకు యోగా కానీ, ఎక్సర్సైజెస్ కానీ ఇట్లాంటివి ఏవో ట్రై చేస్తున్నారు. మేబీ వాకింగ్ కానీ, మైండ్ పీస్ఫుల్గా ఉంచుకోవడానికి వీళ్ళు చాలా అయితే చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య పెరిగిన ఈ దూరాన్ని, డిస్టెన్స్ని తగ్గించాలి అనుకుంటున్నారు. ఈ
ఈ డిటాచ్మెంట్ని ఎండ్ చేసేయాలి అనుకుంటున్నారు. మీతో మళ్ళీ కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 4 ఆఫ్ వాండ్స్. మీతో రికన్సిలేషన్ అవ్వాలి అనుకుంటున్నారు. మీతో కమిటెడ్గా ఉండాలి అనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ అవ్వనియండి. సో ఎవరైనా సరే, ఎలాంటి రిలేషన్షిప్ అయినా సరే, మేల్ ఫీమేల్ అదంతా సంబంధం లేదండి. ఏ పర్సన్ అయినా సరే ఈ ఈ ఈ నో కాంటాక్ట్ కానీ, బ్లాకేజ్ సిచ్యువేషన్ ఉన్నా కానీ, ఈ డిటాచ్మెంట్ అనేది మీ పర్సన్కి నచ్చట్లేదు. ఐ హ్యాడ్ టు లెట్ దిస్ గో సో ఐ కుడ్ క్లియర్ మై మైండ్. సో తనకి మనశ్శాంతి ఉంటుంది ఎప్పుడైతే మీతో కనెక్షన్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుందో, అప్పుడే ఈ పర్సన్ హ్యాపీగా ఉండగలరు. ఈ డిటాచ్మెంట్ని, మీ ఇద్దరు సపరేట్గా ఉండడాన్ని మీ పర్సన్ తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ కొంతమంది అడుగుతారు, పాజిటివ్ చెప్పినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు, నెగిటివ్ రీడింగ్ వచ్చినా ఏదో ఒకటి అనేవాళ్ళు ఉంటారు. బట్ మీరు నమ్మినా నమ్మకపోయినా, ఇది మీ లైఫ్లో జరిగినా జరగకపోయినా, బట్ కొంతమంది లైఫ్లో అయితే జరుగుతాయి. ఎవరైతే జరగట్లేదో వాళ్ళు మాత్రమే మాట్లాడతారు. జరిగే వాళ్ళు ఆబ్వియస్లీ మాట్లాడరు, సైలెంట్గా వీడియో చూసేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళు మీకు కమ్యూనికేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. Person on your mind, emotions, hope. I haven't give up on us yet. మీ పర్సన్ ఇంకా హోప్ఫుల్లీనే ఉన్నారు ఈ రిలేషన్షిప్లో. తను గివప్ చేయలేదంట. ఇంకా మీతో స్టిల్ అలాగే ఉంటాను ఏదో ఒక రోజు మనం కలుస్తాము, మనం సంతోషంగా ఉంటాము అనే ఆశ అయితే మీ పర్సన్లో ఇంకా ఉంది. ఆశ ఎప్పుడు ఉంటుంది? ప్రేమ ఉన్నప్పుడు ఆశ ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు ఆశ పడడానికి కూడా అర్థమే లేదు అక్కడ. హోప్ అయితే ఉంది మీ పర్సన్కి స్టిల్. ఏదో ఒక రోజు మీరు మీ ఇద్దరి మధ్య మళ్ళీ రీయూనియన్ అవుతుంది. మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు. ఇలా టైం స్పెండ్ చేస్తారు ఒకరితో ఒకరు. మీ ఇద్దరి మధ్య పెరిగిన దూరం కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ తగ్గుతాయి. ఐ హ్యావెంట్ గివ్ అప్. తను గివప్ చేయలేదు. ఇంకా ఈ పర్సన్ ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టాలని అనుకుంటున్నారు. గివప్ అయితే చేయలేదు. నేను వదిలేసాను అని అనుకోకు. మన ఇద్దరి మధ్య దూరం పెరిగింది అంటే అది నేను వదిలేసాను అనుకోకు. నేను ఎప్పటికీ నిన్ను వదలను అంటున్నారు. హోప్తో ఉండు. ఏదో ఒక రోజు మనం కలుస్తామన్న ఆశతో ఉండు అని చెప్తున్నారు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్షిప్లో ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అందుకే గివప్ చేయలేదు. నేను ఎఫర్ట్స్ పెడతాను. కానీ తనకి ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టాలి అంటే కొంచెం టైం కావాలి. మేబీ ఇక్కడ 3 ఆఫ్ పెంటికల్స్ ఉంది. మేబీ ఈ పర్సన్కి మనీ పరంగా లో అయి ఉండొచ్చు మీకన్నా. లేకపోతే ఈ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. ఇక్కడ మీ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉండొచ్చు. సో ఏదైనా అయి ఉండొచ్చు. లైక్ మీరు మ్యారీడ్, తను అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఓకే, ఇక్కడ మీరు అన్మ్యారీడ్ అయి ఉండొచ్చు, తను మ్యారీడ్ అయి ఉండొచ్చు. ఈ పర్సన్ అయితే ఈ రిలేషన్లో ఎఫర్ట్స్ పెట్టడానికైతే ఉన్నారు. బట్ ప్రజెంట్ వీళ్ళ ఫోకస్ మొత్తం కెరియర్, మనీ సంపాదించడం దానిపైనే ఉంది. ఓకే, irreplaceable. The way you love can never be matched.
సో మిమ్మల్ని, మీ ప్లేస్‌ని ఎవ్వరు ఎవరు సాటిరారంట. ఎవరు సరితూగరు అని కూడా ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఇర్రిప్లేసబుల్. మీరు చూపించిన అంత ప్రేమ కానీ, మీరు చూపించినంత ఎఫెక్షన్ కానీ, ఈ పర్సన్‌కి ఇంకెవ్వరూ చూపించరు. ఎందుకంటే మీరు అంత కేరింగ్, అంత ఎఫెక్షన్, అంత ఎమోషన్స్ ఈ పర్సన్ మీద మీరు చూపించారు. అదే అంటున్నారు ఈ పర్సన్. ద వే యూ లవ్ కెన్ నెవర్ బీ మ్యాచ్డ్. నువ్వు ప్రేమించినట్టుగా, నువ్వు నా మీద చూపించినట్టుగా, నువ్వు నన్ను ఇష్టపడినట్టుగా నన్ను ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ ఇష్టపడరు. నీలాంటి పర్సన్ కూడా ఇంకెవ్వరూ రారు నా లైఫ్‌లోకి. వచ్చినా నీ అంత ప్రేమించరు అంటున్నారు మీ పర్సన్. నీ స్థానం ఇంకెవరికి ఇవ్వలేను. అది రాదు. బికాజ్ ఈ పర్సన్ మిమ్మల్ని అంతగా ఇష్టపడ్డారు. మీరు కూడా ఈ పర్సన్‌ని అంతే ఇష్టపడ్డారు. బట్ చూడండి, మీ ప్లేస్‌లో ఇంకెవరు రారు అన్న సిచ్యువేషన్‌లో కూడా ఏమైంది? సమ్ అదర్ టవర్ మూమెంట్ లాంటిది జరిగింది మీ ఇద్దరి మధ్య. సమ్ అదర్ బ్రేకప్ సిచ్యువేషన్స్ కానీ, ఒకరి గురించి ఒకరికి ఇంకెవరో పర్సన్ తన లైఫ్‌లో ఉన్నారు అని నిజం తెలియడం కానీ, లేకపోతే ఈ రిలేషన్ ఇక్కడితో స్టాప్ చేసేద్దాము, ఫర్దర్‌గా వెళ్ళదు, లేకపోతే ఇంట్లో తెలిసిపోయింది, ఒప్పుకోరు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఏదో ఉంటాయి కదా. ఒక పర్సన్‌కి ఇష్టం ఉంది, ఇంకొక పర్సన్‌కి ఇష్టం లేదు. మీ పర్సన్ అయితే ఇర్రిప్లేసబుల్. మీ స్థానం, మీరు చూపించినంత ప్రేమ, ఎఫెక్షన్ అది ఇంకెవ్వరు చూపించలేరు. కానీ ఈ పర్సన్ ఏంటంటే బ్రేకప్ టవర్ మూమెంట్ లాంటిది మీ ఇద్దరి మధ్య ఏదో జరిగింది. మేబీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్‌మెంట్ కానీ, తన లైఫ్‌లో. సో 10 ఆఫ్ స్వర్డ్స్ మీకు మోసం చేశారు. మీకు బ్యాక్ స్టాప్ చేశారు ఈ పర్సన్. మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవలు జరగడం కానీ, మీ ఇద్దరి మధ్య ఎవరైనా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం కానీ, అది ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు. సో ఎవరైనా అవ్వచ్చు. బట్ మీ ప్లేస్ మాత్రం ఈ పర్సన్ ఇంకెవ్వరికి ఇవ్వలేరు. నో మ్యాటర్ ఏం జరిగినా సరే వాళ్ళ లైఫ్‌లో మీ స్థానం అనేది ఇంకెవ్వరికి ఇవ్వలేరు. ఇంకెవ్వరు తీసుకోలేరు కూడా. ఇంతగా ప్రేమ చూపించిన ఈ పర్సన్‌ని కూడా ప్రేమించి సమ్ ఇష్యూస్, సమ్ సిచ్యువేషన్స్ వల్ల ఏదైనా ఎక్స్ట్రా అఫైర్ కానీ, ఏదైనా ట్రస్ట్ ఇష్యూస్ కానీ ఈ పర్సన్‌కి మీకు మధ్య, అది ఫ్యామిలీ పరంగా అవ్వనియండి, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పర్సన్ అయినా అవ్వనియండి. సో సమ్ డిస్టర్బెన్సెస్ వచ్చాయి కాబట్టి మీ ఇద్దరి మధ్య బ్రేకప్ లాంటిది ఏదో వచ్చింది. కానీ ఈ పర్సన్ ఏమంటున్నారు? నీ స్థానం మాత్రం, నువ్వు చూపించినంత ప్రేమ మాత్రం ఇంకెవ్వరూ చూపించలేరు నా మీద. అండర్స్టాండింగ్, ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. సో ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని మీరు తను బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు. అండ్ మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది చాలా ఎక్కువ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే అండర్స్టాండింగ్ అనేది తగ్గిపోయింది. ఈ పర్సన్ మిమ్మల్ని సరిగ్గానే అండర్స్టాండ్ చేసుకునేవాళ్ళు కాదు మేబీ పాస్ట్లో. బట్ ఈ పర్సన్ అయితే ఎట్ ప్రెజెంట్ మిమ్మల్ని ప్రాపర్గా అర్థం చేసుకోవాలి. నీ వైపు నుంచి కూడా నేను ఆలోచిస్తాను. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ స్టోరీ.
పాస్ట్‌లో ఏంటంటే ఈ పర్సన్ తనని తాను అర్థం చేసుకోవడం తప్ప, తన గురించి తను ఆలోచించుకోవడం తప్ప, ఎదుటి వాళ్ళ సైడ్ నుంచి, అవతల వాళ్ళ పర్స్పెక్టివ్ సైడ్ నుంచి ఆలోచించేవాడు కాదు. బట్ ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నీ వైపు నుంచి కూడా నేనిప్పుడు ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. నిన్ను కూడా అండర్‌స్టాండ్ చేసుకుంటాను. నీ ఎమోషన్స్ ఏంటి, నీ ఫీలింగ్స్ ఏంటి, అది నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అంటున్నారు మీ పర్సన్. మీ ఇద్దరి మధ్య మళ్ళీ ఆ ర్యాపో, ఆ అండర్‌స్టాండింగ్ అనేది పెంచుకోవాలి అనైతే మీ పర్సన్ ఇప్పుడు ఎఫర్ట్స్ పెట్టాలి అనుకుంటున్నారు. అండ్ 4 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఎట్ ప్రెజెంట్ డే, నైట్ మీ గురించే ఆలోచిస్తున్నారు. మీ గురించే డ్రీమ్స్ వస్తున్నాయి. 4 ఆఫ్ స్వర్డ్స్. ఎప్పుడైతే ఈ పర్సన్ నిద్రపోతారో అప్పుడు ఆ పర్సన్‌కి మీరు డెఫినెట్‌గా గుర్తొస్తారు. కలలో వస్తారు. అండర్‌స్టాండింగ్. ఐ సీ యువర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ. నీ సైడ్ నుంచి కూడా ఆలోచించడానికైతే ట్రై చేస్తాను అంటున్నారు. సో 10 ఆఫ్ కప్స్. ఇక్కడ ఏమన్నా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే కూడా మీ ఫ్యామిలీ ఇష్యూ అయినా అండ్ ఈ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూ అయినా సరే, బట్ ఈ పర్సన్ అయితే 10 ఆఫ్ కప్స్ మీతో హ్యాపీగా ఉండాలని అయితే అనుకుంటున్నారు. వాళ్ళ ఎమోషన్స్ అనేది మీతో మళ్ళీ షేర్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు విత్ ద ఫ్యామిలీ పర్మిషన్. మీతో అయితే ఫ్యూచర్ చూడాలి. మీరు, మీ హస్బెండ్, వైఫ్, ఇలా 2 కిడ్స్, మీ టోటల్గా ఒక హ్యాపీ ఫ్యామిలీ లాగా మీతో ఉండాలి అనుకుంటున్నారు ఈ పర్సన్. మీ సైడ్ నుంచి కూడా, మీ ప్రాస్పెక్టివ్ సైడ్ నుంచి కూడా అర్థం చేసుకోవడానికి ఈ పర్సన్ ఇప్పుడు రెడీగా ఉన్నారు. డే డ్రీమింగ్. ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. చెప్తున్నాను కదా, డ్రీమ్స్ అయితే ఈ పర్సన్ వస్తున్నాయి మీ గురించి. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా సీక్రెట్స్. ఐ హ్యావెంట్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. అంటే ఈ పర్సన్ కొన్ని విషయాలు మీకు చెప్పకపోవడం కానీ, చాలా విషయాలు సీక్రెట్గా దాచిపెట్టడం కానీ, కంప్లీట్గా ఈ పర్సన్ ఏంటి వాళ్ళు రివీల్ చేయకపోవడం కానీ, దానివల్ల మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కానీ, బ్రేకప్ జరిగే సిచ్యువేషన్స్ కానీ వచ్చినట్టున్నాయి. డే డ్రీమింగ్. సో పగటి కలలు అంటున్నారు. మీరు ఈ పర్సన్ హ్యాపీగా ఉన్నట్టు, మీరు ఎటో వెళ్తున్నట్టు. ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. నేను ఎప్పుడు నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను. నాకు నువ్వు ఎప్పుడు కావాలనే అనిపిస్తుంది. సో చూడండి, ఈ పర్సన్ మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. మీ ఇద్దరి మధ్య పెరిగిన ఈ డిస్టెన్స్ తగ్గిపోతే బాగుండు, ఈ దూరం తగ్గిపోతే బాగుండు. అంటే తను ఏమీ చేయకుండా దానంతట అదే అయిపోవాలి అనేది పర్సన్ ఫీలింగ్. తను మాత్రం ఇనిషియేషన్ తీసుకోకుండా అదొక మ్యాజిక్లా అయిపోతే బాగుండు, అదొక మిరాకిల్ అయిపోతే బాగుండు. అంటే అన్నీ మీరు తన దగ్గరకు వచ్చేస్తే బాగుండు, తనతో మంచిగా ఉంటే బాగుంటుంది. డే డ్రీమ్స్. అందుకే కదా, వాళ్ళేమీ ఎఫర్ట్స్ పెట్టరు, వాళ్ళేమీ ఇనిషియేషన్ తీసుకోకుండా కొంతమంది ఇలా ఆలోచిస్తున్నారు. అన్నీ మ్యాజిక్ లాగా అట్లా అయిపోయి మళ్ళీ మేము కలిసి హ్యాపీగా ఉంటే ఎంత బాగుంటుంది. మా ఇద్దరి మధ్య ఈ దూరం, ఈ మిస్అండర్స్టాండింగ్స్, ఈ మాటలు, తను మళ్ళీ నా లైఫ్లోకి వస్తే ఎంత బాగుంటుంది, తను నాతో మాట్లాడితే ఎంత బాగుంటుంది అనే మేనిఫెస్టేషన్స్ చేస్తున్నారు. వీళ్ళ మనసు ఎప్పుడు మీ మీదే ఉంటుంది. ఐఎమ్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ యూ. ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు. మీ మీదే మనసు ఉంటుంది. మనసు మొత్తం మీ మీదే ఉంది మీ పర్సన్కి. మీ ప్రెజెన్స్ని ఫీల్ అవుతూ ఉంటారు. మీరిద్దరు కలిసి హ్యాపీగా ఉన్నట్టు, ఏదేదో అయిపోతున్నట్టు.
ఎప్పటికీ మీరు తనతో ఉండాలనే తను కోరుకుంటారు అని పగటి కళ్ళకు అంటూ కూర్చుంటున్నారు. సో కింగ్ ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా. ఈ పర్సన్కి మీరంటే చాలా ఎమోషన్స్ ఉన్నాయి, బట్ ఆ విషయం చూపించరు, హైడ్ చేసుకుంటారు. చాలా ఇష్టం ఉంది, చాలా ప్రేమ ఉంది, చెప్పలేనంత ప్రేమ, కానీ అది చూపించరు, దాచుకుంటారు. బట్ మంచిగా ఉన్నప్పుడు ఈ ప్రేమ మీకు చూపిస్తారు. ఈ పర్సన్ ప్రేమ చూపించినా మీరు అనుమానిస్తారు, ఈ పర్సన్ ప్రేమ చూపించకపోయినా మీరు ఈ పర్సన్ అనుమానిస్తారు. అందుకే వీళ్ళు సైలెంట్గా ఉంటున్నారు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన, మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్ రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.